వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చికెన్ కర్రీ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చికెన్ కర్రీ అనేది చేస్తూ ఉంటారు. నేను నా స్టైల్లో ఏ విధంగా చేస్తాను వీడియోలో షేర్ చేస్తున్నాను. ముందుగా ఉల్లిపాయ ముక్కల్ని మూడింటిని తీసుకుని సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్నాను. అదేవిధంగా 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, 4 లవంగాలు, 2 ఇలాచి, కొంచెం దాల్చిన చెక్క ముక్క, అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసుకోవాలి. ముందుగా ఈ విధంగా కుక్కర్ పెట్టుకుని, కుక్కర్లో చేసుకోవడం చాలా ఈజీ, అందుకని కుక్కర్ పెట్టేసుకుని అందులోకి తగినంత ఆయిల్ వేసుకుని ముందుగా రెడీ చేసి ఉంచుకున్న లవంగ, చెక్క, ఇలాచి కూడా వేసేసుకుని ఇందులోకి కొంచెం షాజీరా కూడా వేసుకోవచ్చు. అదేవిధంగా పచ్చిమిర్చి, కరివేపాకు, ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని బాగా వేపుకోవాలి. కొందరు చికెన్ కర్రీ చేస్తే నీచు వాసన వస్తూ ఉంటుందండి. చికెన్ సరిగ్గా ఉడకపెట్టకపోవడం వల్ల, తగినంత మసాలా వేయకపోవడం వల్ల చికెన్ టేస్ట్ అనేది బాగోదు, నీచు వాసన కూడా వస్తుంది. అలా రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా ట్రై చేయండి. ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకుని వాటిని కూడా బాగా మగ్గబెట్టుకోవాలన్నమాట. కలర్ అనేది బ్రౌన్ కలర్లోకి రావాలి. దీంట్లోకి కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకుని బాగా మగ్గనివ్వాలి వీటిని. కొందరు ఉల్లిపాయ పేస్ట్ వేసుకుంటూ ఉంటారు. పేస్ట్ కన్నా కూడా ఈ విధంగా ముక్కలతో చేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి, ట్రై చేయని వాళ్ళు. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా ఈ విధంగా కలర్ మారి బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి కడిగి ఉంచుకున్న చికెన్ని కూడా వేసేసుకోవాలి. నేనైతే 1/2 కేజీ చికెన్ని తీసుకున్నానండి. దీన్ని పసుపు, ఉప్పు వేసి 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి తర్వాత ఇందులోకి వేసేసుకుని చికెన్లోని కొంచెం వాటర్ వస్తుంది, బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్లోకి బాగా కలిసేంత వరకు కలుపుకొని ఇందులోకి కారం, ఉప్పు, మసాలా, ధనియాల పొడి అన్నీ కూడా వేసేసుకుని దాన్ని కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా మగ్గపెట్టుకోవాలి. దీన్ని కూడా చికెన్ కొంచెం ఎక్కువసేపు మగ్గితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, నీచు వాసన కూడా రాకుండా ఉంటుంది. మసాలా కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ కూడా బాగుంటుంది. నేనైతే 3 స్పూన్ల కారం, 1 స్పూనున్నర గరం మసాలా, 2 స్పూన్ల ధనియాల పొడి, 1/2 కేజీ చికెన్కి ఒక 3 స్పూన్లు సాల్ట్ వేసాను. ఇవి మీరు తినే దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా అన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ కూడా కొంచెం మగ్గిన తర్వాత దాంట్లోంచి కొంచెం వాటర్ వస్తుంది. ఆ వాటర్ వచ్చేంత వరకు కూడా దీన్ని బాగా కదుపుకోవాలన్నమాట. మనకి ఈ విధంగా కుక్కర్లో చేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి కుక్కర్లో కూడా ట్రై చేసి చూడండి, ఈజీగా అయిపోతుంది. ఎవరన్నా చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఈ విధంగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు మనం కర్రీ. ఇట్లా కొంచెం వాటర్ వస్తుందన్నమాట చికెన్లోంచి. అప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ కూడా పోసుకోవాలి. పోసేసుకుని మనం మూత పెట్టేసుకుని ఒక 4 విజిల్స్ అయితే రానివ్వాలండి. అప్పుడు చికెన్ బాగా మగ్గిపోయి మనకి మంచి కలర్ వస్తుంది. అదేవిధంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం వాటర్ వేసేసి ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టేసుకోవాలి. తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే చూసారా ఎంత బాగా కలర్ వచ్చిందో. ఈ విధంగా చికెన్ కలర్ వస్తే టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. చికెన్ కలర్ని బట్టి మనకి టేస్ట్ కూడా అర్థమైపోతుంది. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.